కరీంనగర్ జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ మెయిన్ గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. ధాన్యం మక్కల కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లు ప్రారంభించి 20 రోజులవుతున్నా ఇప్పటికీ వడ్లు మక్కలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. వెంటనే కొనుగోళ్లు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. తీసుకొచ్చిన ఇప్పటికీ జోకి 8 రోజులు అవుతుంది. మేమే భారతం తీసుకురావాలి, మేమే సుతులు తెచ్చుకోవాలి, మేమే ఎత్తాలి. ఎత్తిన తర్వాత సుతం ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది నష్టం. వాస్తవంగా లెక్క ప్రకారంగా 50 కిలోల 700-600 గ్రాములే పెట్టాలి. అసంటిది 50 కిలోల 51 కిలో 200 పెడతారు. అందులో అర కిలో నుంచి వెళ్ళి 600 గ్రాములు పోతుంది. వాస్తవంగా మాకు కట్టించేది వాళ్ళు 22 రూపాయలు. అందరూ ప్రైవేట్లో కొనుక్కుంటే 28 రూపాయలు, 29 రూపాయలు, 30 రూపాయలు. అలా సినిగిన బారదానే వస్తుంది. అది ఎత్తినప్పుడు మేము అది ఆ లాస్ అక్కడ పోయిన తర్వాత చూద్దాం. వేపూర్ జిల్లా లాస్ అయితే మేమే భరించాలి. అన్ని సమస్యలే. మక్కలు మెయిన్ మార్కెట్ కొనాలి. ఇప్పటికి మార్కెట్ డిఎం కానీ మార్కెట్ నుంచి వచ్చిన ఏ ఆఫీసర్ కానీ ఎవ్వరు ఇవ్వరికి రాలే. మక్కలు తీసుకొచ్చి వీటిని పోస్తే దాన్ని చూసిన అధికారి లేడు, కాంట పెట్టే దడవాయి లేడు, ఎత్తే హమాలీలు లేరు. మార్కెట్ వాళ్ళ దగ్గరికి పోతే మీరే సంచులు కొనుక్కొచ్చుకోవాలి, మా దగ్గర సంచులు లేవంటే మేము సంచులు కొనుక్కొచ్చుకొని మా కూలీలతో మేము ఎత్తిపించుకున్నాం. ఇప్పుడు ఎత్తిపించుకొని కూడా దాదాపు ఆ వారం రోజులు అవుతుంది. అవి కాంట పెట్టుడు లేదు, లోడ్ చేసుడు లేదు. మళ్ళీ అవి లోడ్ చేసినాక మళ్ళీ రైతుదే బాధ్యత. మీరు కాంట పెట్టి ఏం లాభము, ఎత్తి ఏం లాభము? ఏంటంటే కాంటలు అయ్యి లోడ్ అయితే కదా రైతు ఇంటికి వెళ్ళిపోయేది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన రైతులందరూ మార్కెట్లో ఉంటారు. ఏంటంటే లోడ్ కావాలి, కాంటలు కావాలి, లోడ్ కావాలి, రైతును పంపించేసేయాలి. అది సిస్టమ్. మళ్ళీ ఇంకొకటి లోడింగ్ పైసలు రైతే ఇవ్వాలన్నట, సుతులి పైసలు రైతే అయ్యానట, అక్కడ అన్లోడింగ్ కూడా రైతే పెట్టుకోవాలన్నట. అది పద్ధతి కాదు. కాంట రాకనే రైతు బాధ్యత. కాంట అయినాక మార్కెట్లు పెట్టుకోవాలి, సుతులు వాళ్ళే తెచ్చుకోవాలి, లోడింగ్ వాళ్ళే చేసుకోవాలి, అన్లోడింగ్ వాళ్ళే చేసుకోవాలి. ఆ పైసలు కూడా రైతులనే ఇవ్వమంటారు. ఇది ఎక్కడ అన్యాయం? వాళ్ళేమో బిల్లులు పెట్టుకుంటారు, మమ్మల్ని